ప్రియ శ్రోతలు, బాగున్నారా? రండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, పరలోక తండ్రి, సార్వభౌముడా, నిత్యుడా, సత్యస్వరూపి, మహాపరిశుద్ధుడా, మహిమగల రాజా, నీకు మేమెంతో కృతజ్ఞులము. నీ ప్రియకుమారుడైన క్రీస్తునందు మమ్ములను ఎంతో ఉన్నతమైన స్థితికి హెచ్చించావు. నిన్ను స్తుతిస్తున్నాము. మా శ్రోతలను, వారి కుటుంబాలను దర్శించండి, పరామర్శించండి. ఆయురారోగ్యములు ప్రసాదించండి. మీకు నీ బిడ్డలు నమ్మకమైన సాక్షులై ప్రకాశించున్నట్లు నీ ఆత్మతో వారిని నింపుదేవా. పరిశుద్ధాత్మ ద్వారా నీ ప్రేమ వారి హృదయాలలో కృమ్మరించు ప్రభు. నీ విశ్వాసులు నీకు చెందిన వారై, పరిశుద్ధ జీవితము గలవారై, తమ ఇరుగు పొరుగు వారికి నీ గుణాతిశయములను ప్రచురించేవారై ఉండాలని వారి పక్షమున విజ్ఞాపన చేస్తున్నాము. మా దేశాన్ని, దేశ ప్రజలను, పరిపాలకులను, నాయకులను ఆశీర్వదించండి. మా దేశమందలి సంఘమును, సంఘ కాపరులను, సువార్తికులను, ఉపదేశకులను బలపరచండి, ఆశీర్వదించండి. రోగులను స్వస్థపరచండి. సైతాను బంధకములలో ఉన్న వారికి విడుదల అనుగ్రహించండి. నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకందరికి సమృద్ధిగా దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రియ శ్రోతలు, మన పాఠం దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 1 నుండి 9వ వచనం వరకు. దానియేలు చూచిన దర్శనమే ఈ అధ్యాయంలో కూడా కొనసాగుతుంది. ఎపిఫనెస్ అనే వ్యక్తిని గుర్తించటం జరుగుతుంది. పాపపురుషుడు బయలుపడతాడు. దానియేలు గ్రంథం 10 నుండి 12వ అధ్యాయం వరకు అంతా ఒకే దర్శనం. 11వ అధ్యాయం 10వ అధ్యాయానికి కొనసాగింపు మాత్రమే. 11వ అధ్యాయం చాలా ముఖ్యమైనది. 9వ అధ్యాయంలో 70 వారాల ప్రవచనం విన్నాము కదా. దానిని గురించిన వివరాలే 11వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నాయి. ఈ ప్రవచనం ఇశ్రాయేలు ప్రజలను గురించినది. ఇది సంఘమును గురించిన ప్రవచనం కాదు. 2వ అధ్యాయంలో దానియేలు చూచిన ప్రతిమ, ఆ ప్రతిమలోని భాగాలు 4 లోహాలు: బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము. ఈ 4 లోహాలు 4 రాజ్యాలు. అలాగే 7వ అధ్యాయంలో జంతువులు అనగా మృగములు, వీటిని గురించిన వివరాలు 11వ అధ్యాయంలో ఉన్నాయి. ఈ అధ్యాయంలోని మర్మం చాలా గొప్పది. దీనిని బయలుపరచటం సైతానుకు ఇష్టం లేదు. అందుకే దానియేలు వద్దకు వస్తున్న గబ్రియేలు దూతను సైతాను ఆటంకపరిచాడు. ఇశ్రాయేలు జాతికి సంబంధించిన ప్రవచనమిది. ఈ సందర్భంలో 2 ప్రత్యేక రాజ్యాలు పేర్కొనబడినవి. ఈ 2 రాజ్యాలు పారసీకం, గ్రీసు. అంతేకాదు, ఈ 11వ అధ్యాయంలో పాత కొత్త నిబంధనలకు మధ్య ఉన్న సందును నింపటం జరిగింది. పాత కొత్త నిబంధనలకు మధ్య శూన్యం ఉన్నది అనుకోకండి. ఆ మధ్యకాలం ఇశ్రాయేలు జాతికి శ్రమల కాలమని చరిత్ర మనకు నేర్పుతున్నది. ఆ కాలమందు సిరియా, ఈజిప్టు కలిసి ఇశ్రాయేలును ఎంతో వేధించాయి. సిరియా, ఈజిప్టు మధ్య విరోధం ఏర్పడింది. ఈ రెండిటి మధ్య పాలస్తీనా నలిగిపోయింది. ఈ 2 దేశాల సైన్యాలు పాలస్తీనా గుండా రావడం పోవడం వల్ల ఎంతో నష్టం వాటిల్లింది. ఇశ్రాయేలు జాతి శ్రమల పాలైంది. పాత కొత్త నిబంధనలకు మధ్య ఒక వ్యక్తి లేచాడు. అతని పేరు అంతియోకస్ ఎపిఫనెస్. ఇతడు సుదూర భవిష్యత్తులో రాబోయే అంత్యక్రీస్తుకు ముందు గుర్తు. ఈ ఎపిఫనెస్ అనేవాడు సెల్యూసిడ్ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇతడు యూదులను ద్వేషించాడు. ఫరో కంటే, హామాను కంటే, హిట్లరు కంటే ఎక్కువగా యూదులను ద్వేషించిన వ్యక్తి. ఆంటియోకస్ ఎపిఫనెస్ యూద చరిత్రలో ఇతణ్ణి నీరో చక్రవర్తికి పోలుస్తారు. ఎపిఫనెస్ దేవ విరోధి, దేవదోషకుడు. ఈ 11వ అధ్యాయంలో చరిత్ర, ప్రవచనము వేరువేరుగా చూపబడినట్లు మా శ్రోతలు గ్రహించాలి. చరిత్ర జరిగింది, ప్రవచనం జరగబోతుంది. అయితే ఇది వ్రాయబడినప్పుడు అంతా ప్రవచనమే. ఈ ప్రవచనం గ్రహించడం చాలా కష్టం.
విద్యార్థులు దీనిని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు కాని అపార్థం చేసుకోకూడదు. కొందరికి ప్రవచనంలోని విచిత్రాలు ఆకర్షణీయంగా కనపడతాయి. ప్రజలను ఆకర్షించడానికి తమ ఊహపోహలతో వివాదాలు సృష్టిస్తారు. ఇలాంటి బోధలకు విశ్వాసులు దూరంగా ఉండాలి. దేవుని వాక్య సందేశాన్ని గుర్తించి దానిని చేపట్టాలి. ఈ అధ్యాయంలోని ప్రవచనం ఎంతో ఆసక్తిదాయకమైనది. మాదీయ పారసీక రాజ్యానికి, గ్రీక్ రాజ్యానికి మధ్యకాలంలో జరిగిన విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. ఆసియా నుండి ఐరోపా వరకు ఈ చరిత్ర విస్తరించింది. ప్రపంచ రాజ్యాలు తూర్పు నుండి పడమటికి ఎలా విస్తరిల్లాయో ఇక్కడ చూడగలం. లోకరాజ్యాల మధ్య ఇశ్రాయేలు జాతి ఏ విధంగా నిలిచింది, గెలిచింది ఈ అధ్యాయంలో మనము గుర్తించాలి. ఇశ్రాయేలీయులు తన ప్రజలే అయినా దేవుడు వారిని క్రమశిక్షణలో పెట్టాడు. ఇప్పుడు వివరాలు వినండి. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం నుండి. మాదీయుడైన దర్యావేషు మొదటి సంవత్సరమందు మిఖాయేలును స్థిరపరచటానికి, బలపరచడానికి నేను అతని వద్ద నిలువబడ్డాను అంటున్నాడు దేవదూత. ఈ దేవదూత మిఖాయేలును బలపరుస్తున్నాడు. 10వ అధ్యాయానికి ఇది కొనసాగింపు. ఈ దేవదూత గబ్రియేలు కావచ్చు, అతని పేరు చెప్పబడలేదు. దర్యావేషు కాలంలో ఇది జరిగింది. అప్పుడే దానియేలు సింహాల గుహలో పడవేయబడ్డాడు. దర్యావేషు దానియేలును కాపాడడానికి ప్రయత్నించాడు. కాని తాను సంతకం పెట్టిన శాసనాన్ని రద్దు చేయలేకపోయాడు. అయినా దర్యావేషు దానియేలుతో అన్నాడు, నీవు అనుదినము తప్పక సేవిస్తున్న దేవుడే నిన్ను రక్షిస్తాడు. ఇప్పుడు గబ్రియేలు అంటున్నాడు, మిఖాయేలును స్థిరపరచడానికి, బలపరచడానికి నేను అతని వద్ద నిలిచాను. ఎవరి వద్ద నిలిచాడు? దర్యావేషు వద్ద నిలిచాడు. దర్యావేషు విశ్వాసాన్ని బలపరచడానికి వచ్చాడు. అంతేకాదు దానియేలుకు సాయం చేయడానికి వచ్చాడు. అందుకే దానియేలు అన్నాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డాను గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించాడు. శ్రోతలు, ఇదే నేపథ్యంలో ఈ అధ్యాయంలోని దర్శనం దానియేలుకు కలిగింది. పాత కొత్త నిబంధనల మధ్యకాలంలో ఈ ప్రవచనం ఎంతో అర్థవంతమైనది. 2వ వచనం, ఇప్పుడు సత్యమును నీకు తెలియచేస్తున్నాను. ఏమనగా, ఇంక 3 రాజులు పారసీకము మీద రాజ్యము చేసిన పిమ్మట అందరికంటే అధికైశ్వర్యము కలిగిన 4వ రాజు ఒకడు వస్తాడు. అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరినీ గ్రీకు రాజ్యానికి విరోధముగా రేపుతాడు. 34వ వచనం వరకు ప్రవచనం చరిత్రాత్మకమైనది. ఇందులోని ప్రవచన అంశాలన్నీ అక్షరార్థంగా నెరవేరాయి. ఈ అధ్యాయంలోని ప్రవచనం ఎంతో వివరంగా ఉంది. చరిత్ర ముందుగా అది జరుగక మునుపే రాశారు గనుక అది ప్రవచనం. దేవదూత దానియేలుకు ఈ సమాచారం అందించాడు. ఈ ప్రవచనం యొక్క పూర్తి నెరవేర్పు దానియేలు జీవితకాలంలో జరగదు. అయినా ఈ ప్రవచనం దేవుని ప్రజలకు ఎంతో ఆదరణ, నిరీక్షణ. దేవునికి అంతా తెలుసు. భవిష్యత్తు అంతా దేవునికి తేటగా కనపడుతుంది. కోరెషు తరువాత 4 పారసీక రాజులు వస్తారు. మొదటివాడు కంబూసెస్, క్రీస్తుపూర్వం 529. రెండోవాడు సూడోస్మెర్డిస్, క్రీస్తుపూర్వం 522. మూడోవాడు డెరయస్ హుస్టాస్పెస్, క్రీస్తుపూర్వం 521. నాలుగోవాడు హషస్తా, ఇతడు క్రీస్తుపూర్వం 480లో గ్రీసు మీద దండెత్తాడు, కాని ఓడిపోయాడు. అంతటితో మాదీయ పారసీక రాజ్యం యొక్క వైభవం అంతరించిపోయింది. హషస్తా ఎస్తేరు గ్రంథంలోని అహష్వేరోషు ఇద్దరూ ఒక్కటే. అతడు చాలా ఐశ్వర్యవంతుడు. అతడే ఈ ప్రవచనంలోని వ్యక్తి. 3వ వచనం, అంతలో శూరుడైన ఒక రాజు పుట్టి మహావిశాలమైన రాజ్యమునేలి ఇష్టానుసారముగా జరిగిస్తాడు. ఈ రాజు ఎవరూ కాదు, అలెగ్జాండరే.
ఇతడు క్రీస్తుపూర్వం 335లో రాజ్యానికి వచ్చాడు. గ్రీసు మాసిదోనియా రాజ్యాలకు చక్రవర్తి అయ్యాడు. 4వ వచనం, అతడు రాజైన తరువాత అతని రాజ్యం శిథిలమై ఆకాశము నలుదిక్కుల విభాగింపబడుతుంది. అది అతని వంశపు వారికి గాని, అతడు ప్రభుత్వము చేసిన ప్రకారం ప్రభుత్వము చేసేవారికి గాని విభాగింపబడదు. అతని ప్రభుత్వము వేరుతో పెరికివేయబడుతుంది. అతని వంశపు వారు దానిని పొందరు గాని అన్యులు పొందుతారు. శ్రోతలు గమనించండి, మహా అలెగ్జాండరు మహావిజేత. అతని సైన్యం బాగా సుశిక్షితమైనది. అలెగ్జాండరు గొప్ప సేనా నాయకుడు. గాని అతడు మద్యపాన వ్యసనానికి బానిస అయ్యాడు. యువదశలోనే క్రీస్తుకు పూర్వం 323లో చనిపోయాడు. అతని తరువాత అంత బలమైన నాయకుడు మరొకడు లేడు. అతని సేనా నాయకులు 4 రాజ్యాన్ని తమలో తామే పంచుకున్నారు. కెశాండర్ మాసిదోనియా ప్రాంతాన్ని, లుసిమేకస్ అనేవాడు చిన్నాసియా ప్రాంతాన్ని ఆక్రమించారు. చిన్నాసియా ప్రాంతమంటే టర్కీ. సెల్యూకస్ నికటోర్ అనేవాడు సిరియా ప్రాంతానికి రాగలిగాడు. టాలెమ్మీ అనేవాడు ఈజిప్టుకు రాజయ్యాడు. అయితే ఈ 4 కుటుంబాలు పరస్పరం కలహించుకోసాగారు. చివరికి అందరూ తమ రాజ్యాలను కోల్పోయారు. అప్పుడు రోమీయులు రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. రోమా సైన్యం తూర్పు దిశగా సాగింది. 5వ వచనం, దక్షిణ దేశపు రాజును అతని అధిపతులలో ఒక్కడును బలము పొందుతారు. అతడు ఇతని కంటే గొప్పవాడై ఏలుతాడు. అతని ప్రభుత్వం గొప్ప ప్రభుత్వమవుతుంది. దక్షిణ దేశపు రాజు అనగా పాలస్తీనాకు దక్షిణాన ఉన్న దేశం, దక్షిణాన ఈజిప్టు ఉన్నది. దక్షిణ దేశం రాజు టోలెమీ కుటుంబానికి చెందినవాడు. 6వ వచనం, కొన్ని సంవత్సరములైన పిమ్మట వారు ఉభయులు కూడుకున్నారు. వారు ఉభయులు సమాధాన పడవలెనని కోరగా దక్షిణ దేశపు రాజకుమార్తె ఉత్తర దేశపు రాజు వద్దకు వస్తుంది. అయినా ఆమె భుజబలము నిలుపుకొననేరదు. అతడైనా అతని భుజబలమైనా నిలువదు. వారు ఆమెను, మరొక ఆమెను తీసుకొని వచ్చిన వారిని, ఆమెను కన్నవారిని, ఈ కాలమందు ఆమెను బలపరిచిన వారిని అప్పగిస్తారు. ఉత్తర దేశపు రాజు ఎవరు? సెల్యూసైడ్ వంశానికి చెందినవాడు. ఈ వచనం ప్రకారం అది క్రీస్తుపూర్వం 250వ సంవత్సరం. కలహించుకున్న ఈ 2 కుటుంబాలు సమైక్యపడడానికి ఇది జరిగింది. టోలెమీ ఫిలదెల్ఫస్ అనేవాడు ఈజిప్టులో ఉన్నాడు. తన కుమార్తె అయిన బెర్నెకేను సిరియావాడైన అంతియోకస్ థియోస్ అనేవానికి ఇచ్చాడు. అయితే ఈ అంతియోకస్ అంతకు ముందే లవదికే అనే స్త్రీని పెండ్లాడాడు. కాని ఆమెను వదిలేశాడు. ఆ తరువాత 2 సంవత్సరాలు గడిచాయి. టోలెమీ ఫిలదెల్ఫస్ చనిపోయాడు. అందుచేత అంతియోకస్ థెయోస్ బెర్నెకేను విడిచిపెట్టాడు. అప్పుడు బెర్నెకేకు ఒక కుమారుడున్నాడు. అప్పుడు అంతియోకస్ తన మొదటి భార్య అయిన లవదికను చేర్చుకున్నాడు. అయితే ఆమె తన భర్త అయిన అంతియోకస్ థియోస్కు విషమిచ్చి చంపింది. బెర్నెకెను ఆమె కుమారుణ్ణి చంపడానికి ఆజ్ఞ జారీ చేసింది. అంతటా లవదిక తన కుమారుణ్ణి సింహాసనమెక్కించింది. అతని పేరు సెల్న్యూకస్. ఇతడు కలనికస్ అనేవాణ్ణి సింహాసనమెక్కించాడు. ఈ చరిత్రంతా దానియేలు ప్రవచనంలో ఉంది. 7వ వచనం, అతనికి బదులుగా ఆమె వంశములో ఒకడు సేనకు అధిపతి అయి ఉత్తర దేశపు రాజు కోటలో జొరబడి ఇష్టానుసారముగా జరిగిస్తూ వారిని గెలుస్తాడు. టోలెమీ యూర్గెటస్ అనేవాడు బెర్నెకే యొక్క సోదరుడు. అతడు సైన్యముతో వచ్చి సిరియాను ముట్టడించి గెలిచాడు. కోటను స్వాధీనపరుచుకున్నాడు. ఆ రోజుల్లో అదే అంతియోకు రేవు పట్టణం. 8-9 వచనాలు, అతడు వారి దేవతలను, సొమ్ములను, విలువగల వారి వెండి బంగారు వస్తువులను సహా చెరపట్టి ఈజిప్టుకు తీసుకొని పోతాడు. అతడైతే కొన్ని సంవత్సరాలు ఉత్తర దేశపు రాజు ప్రభుత్వం కంటే ఎక్కువ ప్రభుత్వం చేస్తాడు. అతడు దక్షిణ దేశపు రాజు దేశంలో జొరబడి మరలి తన రాజ్యానికి వస్తాడు. గమనించాలి,
టోలెమ్మి యూర్గెటిస్ అనేవాడు ఎంతో బంగారాన్ని, వెండిని, 2500 విగ్రహాలను ఈజిప్టుకు తెచ్చాడు. శ్రోతలు చూచారా, ప్రవచనం అక్షరాలా నెరవేరింది. దేవుని యొక్క ప్రవచనాలు నిరర్ధకం కానేరవు. మా శ్రోతలు గమనించాలి, బైబిలులోని ప్రవచనాల సారాంశం దేవుని రాజ్య స్థాపన. దేవుడు తన రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపిస్తాడు. దేవుని రాజ్యం ప్రవచనాల గమ్యం. యేసుక్రీస్తు స్థాపించబోయే రాజ్యంలో నీతి, న్యాయము, శాంతి, అభివృద్ధి, అభ్యుదయం, లోకమంతటా శాంతి సమాధానాలు ప్రవర్తిల్లుతాయి. నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగో అలాగే భూమిపై నెరవేరునుగాక అనే విశ్వాసుల ప్రార్థన నెరవేరుతుంది. దేవుని వాక్యం స్పష్టంగా మనకు రాబోయే రాజ్యాన్ని గురించి ప్రవచన రూపంగా తెలుపుతున్నది. 2 తిమోతి 4:3-4 వచనాలు ఈ సందర్భంలో మా శ్రోతలకు జ్ఞాపకం చేయగోరుతాము. జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరిగే కాలం వస్తుంది. ప్రియ శ్రోతలారా, వింటున్నారా? ఈ యుగ సమాప్తి సమీపమై ఉన్నది. ప్రభు అకస్మాత్తుగా వస్తాడు. కొత్త నిబంధనలోని ప్రతి 25 వచనాలలో ఒక వచనం యేసు రాకడ ప్రవచనమే. ఆయన రెండో రాకడ కొరకు మనము నిరీక్షించాలి. యేసు రాకడను గురించి మోషే ప్రవచించాడు, దావీదు ప్రవచించాడు, యెషయా, యిర్మీయా ప్రవచించారు. దానియేలు ప్రవచనాలలో 2వ అధ్యాయం 35వ వచనం, 44వ వచనం ప్రాముఖ్యమైనవి. ప్రతిమను విరుగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమైంది. ఈ రాయి యేసుక్రీస్తే. పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపిస్తాడు. దానికి ఎన్నటికీ నాశనం కలగదు. ఆ రాజ్యము దానిని పొందిన వారికి గాక మరెవ్వరికినీ చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలం చేస్తుంది. గాని అది యుగముల వరకు నిలుస్తుంది. అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయం 13-17 వచనం వరకు యాకోబు మాట్లాడుతున్నాడు. సహోదరులారా, అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనడానికి వారిని కటాక్షించాడు. ప్రవక్తల వాక్యం దీనికి సరిపోతుంది. ఆ తరువాత నేను తిరిగి వస్తాను. మనుష్యులలో కడమవారు నా నామము ఎవరికి పెట్టబడిందో ఆ సమస్తమైన అన్యజనులు ప్రభువును వెదకునట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టుతాను. దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలువబెడతాను అని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరచిన ప్రభువు సెలవిస్తున్నాడు. ప్రియ సోదరీ సోదరులారా, యేసుక్రీస్తు తానే స్వయంగా తన రెండో రాకడను గురించి చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 27వ వచనం, మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఏలాగు కనపడుతుందో అలాగే మనుష్య కుమారుని రాకడ ఉంటుంది. మార్కు సువార్త 14వ అధ్యాయం 62వ వచనం, మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమందున కూర్చుండుట, ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూస్తారు. లూకాసు వార్త 13వ అధ్యాయం 35వ వచనం, ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడువబడుతున్నది, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక అని మీరు చెప్పే వరకు నన్ను చూడరు. యోహాను సువార్త 21వ అధ్యాయం 22వ వచనం, యేసు ప్రభువు పేతురుతో మాట్లాడుతూ, నేను వచ్చే వరకు యోహాను ఉండడం నాకిష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించు అన్నాడు. సోదరీ సోదరులారా, దానియేలు గ్రంథంలోని ప్రవచనములన్నీ అంత్యకాలమునకు సంబంధించినవి. నెరవేరవలసినవి ఎన్నో ఉన్నాయి. అంతేకాదు, అంత్యక్రీస్తు సూచనలు కూడా చెప్పబడ్డాయి. విశ్వాసులు ఈ లోకమునకు ఉప్పు లాంటివారు. వారే దేవుని సంఘం.
ఈ సంఘం ఎత్తబడినప్పుడు లోక పరిస్థితులు మరీ విపరీతంగా మారిపోతాయి. సైతాను అంత్యక్రీస్తును తెస్తాడు. మానవ చరిత్రలో ఆ కాలము చాలా భయంకరమైనది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 21వ వచనం, లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలుగబోదు. యిర్మీయా 30వ అధ్యాయం 7వ వచనం, అయ్యో ఎంత భయంకరమైన దినము, అట్టి దినము మరి ఒకటి రాదు, అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చే దినము. చిట్టచివరికి యేసు ప్రభు రానే వస్తాడు. ఆయన రాకడతో శ్రమల కాలం ముగింపునకు వస్తుంది. యేసు ప్రభువు రాజ్యము స్థాపిస్తాడు. 1000 ఏండ్ల పరిపాలన సార్వత్రికమైనది. ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా పరిపాలిస్తాడు. యూదాపత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు ప్రవచించి అన్నాడు, ఇదిగో అందరికీ తీర్పు తీర్చడానికి వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించటానికి ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వస్తాడు. దేవునికి స్తోత్రం. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.